హలో నమస్తే, వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు. ఇవాల్టి మన హిందూ దేవాలయాల ఛానల్లో ప్రసన్న వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలయం బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్లో ఒక చిన్న కొండపై ఉన్న ప్రసిద్ధ దేవాలయం. శ్రీ ప్రసన్న వీరాంజనేయ దేవాలయం బెంగళూరు నగరంలోని అత్యంత అందమైన దేవాలయాలలో ఒకటి మరియు తప్పక సందర్శించవలసిన దేవాలయం. చల్లటి గాలి, చుట్టుపక్కల పచ్చదనం, ఆధ్యాత్మికతతో కూడి భక్తులను ఆకర్షిస్తూ ఉంది. 40 సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది. ఈ ఆలయం యొక్క ఆకర్షణ 22 అడుగుల ఎత్తైన వీరాంజనేయుడి ఏకశిలా విగ్రహం. ఈ ఆలయాన్ని జూన్ 7, 1976న అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ కెంగల్ హనుమంతయ్య ప్రారంభించారు. జూన్ 10, 1985న ప్రధాన ఆలయంలోని విమానంపై 6.5 అడుగుల బంగారుపు పూత పూసిన రాగి కలశాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం మొత్తం 13 ఎకరాల్లో ఉంటుంది. ఆలయంలో ఉన్న ధ్యాన మందిరం మరో ఆకర్షణగా నిలుస్తోంది. శ్రీరాముడు మరియు అతని అభిమాన భక్తుడు అయిన ఆంజనేయుడి ఆకర్షణీయమైన విగ్రహాలు నిశ్శబ్దంగా కూర్చున్న భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే 5 అడుగుల వెడల్పు గల తామర పుష్పం మీద 12 అడుగుల ఎత్తైన మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో దాదాపు 420 కేజీల వెన్నతో స్వామివారిని అలంకరిస్తారు. వెన్న అలంకరణ జరిగిన ఒక రోజు తర్వాత స్వామివారికి అలంకరించిన వెన్నను తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఆలయ వార్షికోత్సవం జూన్లో జరుగుతుంది. బెంగళూరులోనే ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఇక ఆలయానికి సంబంధించిన కథ ఏంటో తెలుసుకుందాము. దానికన్నా ముందు వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతం స్వాతంత్ర్యానికి పూర్వం చిన్న చిన్న కొండలు, గుట్టలతో ఉండింది. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బండరాలను బ్రిటిష్ సైన్యం వారి షూటింగ్ శిక్షణకై ఉపయోగించేవారు. స్వాతంత్ర అనంతరం బ్రిటిష్ తన సైన్యాలను వెనక్కి పిలిచిన తరువాత ఈ ప్రాంతం జనసంచారం లేక నిర్మానుషంగా ఉండింది. ఎందుకంటే ఇది అప్పటి బెంగళూరు పట్టణానికి దూరంగా ఉండింది. చరిత్ర ఆధారంగా షణ్ముగానంద అనే భక్తుడు ఒకసారి ఈ ప్రాంతం గుండా ప్రయాణించుతూ ఇక్కడ ఉన్న పెద్ద బండరాయిని చూచి భవిష్యత్తులో ఈ ప్రదేశం పుణ్యక్షేత్రంగా విరాజిల్లగలదు అని భావించి కొంతకాలం అక్కడే ఆ రాతి దగ్గర ఉండి ఆ రాయి మీద శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామివారి చిత్రాన్ని చిత్రీకరించి పూజలు చేస్తూ ఉండేవారు. అనతి కాలంలోనే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి స్వామివారి చిత్రపటానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. 1970వ దశకంలో బెంగళూరు నగరం విస్తరించబడి ఈ ప్రాంతం బెంగళూరు నగర పరిధిలోకి వచ్చినది. 70వ దశకం మధ్య సమయంలో నగర పాలకులు ఈ చిత్రానికి శిల్పరూపం ఇవ్వాలని తలిచి కొంతమంది శిల్పుల చేత ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని చెక్కించారు. శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కిన శిల్పులు మోహన్ రాజ్ అండ్ గణపతి. వీరు ఇప్పుడు గణదేవ స్కల్ప్చర్ అనే కంపెనీని నడుపుతున్నారు. ఈ గణదేవ స్కల్ప్చర్ బెంగళూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో గల దేవాలయాలకు విగ్రహాలను చెక్కుతారు. 1976లో ప్రస్తుతం ఉన్న విగ్రహం పూజలందుకొనుటకు సిద్ధమైనది. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి కెంగల్ హనుమంతయ్య మరియు భారత ప్రధాని అయిన పివి నరసింహారావు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యి 40x40 అడుగుల ప్రాంతంలో దేవాలయం నిర్మించబడి భక్తుల కోలాహలాల మధ్య ప్రారంభించబడినది. తర్వాతి కాలంలో భక్తుల విరాళాలు, సహాయ సహకారాలతో ఈ దేవాలయం 13 ఎకరాలలో విస్తరించబడినది. ప్రస్తుతం ఈ దేవాలయం బెంగళూరు నగరంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశాల జాబితాలలో భాగమైనది. సో ఇదండి ఆలయానికి సంబంధించిన విశేషాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.